తెలంగాణ కాంగ్రెస్లో తిరుగుబాటు మొదలైందా? సొంత కార్యకర్తలే ప్రభుత్వ పెద్దల మీద తిరగబడుతున్నారా? ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి పనిని చీత్కరించుకుంటున్నారా? ప్రభుత్వ పెద్దలు ప్రత్యర్థి పార్టీలతోటి కలిసిపోతున్నారని చెప్పేసి పార్టీ కేడర్ అంతా భావిస్తున్నారా? అంటే 100% అవుననే చెప్పాలి. ఎందుకంటే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో సోషల్ మీడియాను మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే కంప్లీట్గా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్నే విమర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఉన్న చాలామంది కాంగ్రెస్ పార్టీకి కరడుగట్టిన కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళు సోషల్ మీడియాలో చాలా డైహార్డ్గా పనిచేసే వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికి మేము సిగ్గుపడుతున్నామని చెప్పేసి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఎవరైనా పోస్టులు పెడితే ఆ కింద కామెంట్ల కింద కూడా వచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఒక ప్రత్యర్థి పార్టీ నేత కొడుకు తప్పు చేసిండు అనే విషయం ప్రపంచం అంతా తెలిసిపోయింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయలేదు. అందులో కూడా హోంశాఖ మంత్రిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నారు. వారం రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు నిందితుని పోలీసులు అరెస్ట్ చేయలేదు. వెతుకుతున్నామని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడ ఎత్తికిరో తెలియదు. కరీంనగర్లో వెతికినామన్నారు, ఢిల్లీలో వెతికినామన్నారు. మరి ఎక్కడ వెతికినా కానీ ఆయన దొరకలేదని చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళి నటోరియస్ క్రిమినల్స్ అరెస్ట్ చేసి తీసుకొచ్చే మన పోలీసులకి ఎందుకు మరి ఈ వ్యక్తి దొరకలేడు, బండి భగీరథ్ దొరకలేడు ఇప్పటివరకు అర్థం కాని విషయం. ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళే వేస్తున్నారు. నేను వేయడం కాదు, జర్నలిస్ట్గా ఆ ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఈ ఇష్యూను ముందు నుంచి లీడ్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాదు, అట్లాగే బక్క జడ్సన్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ బహిష్కృత నేత, ఆయన కూడా ఇష్యూలో ముందటి నుంచి చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా పోరాడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళు కాదు, స్వయంగా సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇట్లాంటి క్వశ్చన్ని రేజ్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఆ పర్సన్ని, ఆ నిందితుడిని ఎందుకు దాచిపెడతా ఉన్నది, ఎందుకు ఆ నిందితుడిని రక్షిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అని కాంగ్రెస్ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక బయటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్లా మన పార్టీని బదనాం చేస్తున్నాడు, మనం బీజేపీతో కలిసిపోయినాము, బీజేపీ మనం ఒక్కటైనాం, అంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైంది అని ప్రజలు భావించేలాగా ఈయన ఈ పని చేస్తున్నాడు, నిందితుని కాపాడుతూ ఉన్నాడు అని చెప్పేసి చాలా కామెంట్లు చూసిన నేను. ఈ నా వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా పోస్టుల కింద చాలామంది డైరెక్ట్గా వాళ్ళ మీదనే పోస్టులు పెట్టిరు. చాలామంది చాలా పోస్టుల కింద కామెంట్లుగా కూడా పెడతా ఉన్నారు. సో క్యాడర్ అంతా కూడా ప్రభుత్వ తీరును తప్పుపడతా ఉన్నది. మెజారిటీ క్యాడర్ ఎవరైతే కరడు పెట్టిన ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో, పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో, వీళ్ళంతా కూడా తప్పుపడతా ఉన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి పంపాల్సింది. ఒక ప్రత్యర్థి పార్టీ మనకు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కేసు పెట్టి జైలుకు పంపాల్సింది పోయి అట్లా రక్షించడం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది ఏంటంటే పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఇప్పటి వరకు దీని మీద స్పందించలేదు. గతంలో ఉన్నావ్లో కావచ్చు, అట్లాగే హత్రాస్లో కావచ్చు, 2-3 ఘటనలు జరిగినప్పుడు స్వయంగా అక్కడికి ప్రియాంక గాంధీ వెళ్ళి అక్కడ అర్ధరాత్రి వెళ్ళి ధర్నాలు చేయడం, తర్వాత వాళ్ళు పోలీసులు వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ ఢిల్లీకి పంపించడం, ఇవన్నీ జరిగినాయి గతంలో. సో కానీ ఇప్పటి వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ హ్యాండిల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో 1-2 సార్లు పోస్టులు పెట్టి వదిలేసారు తప్పితే ఎక్కడ కూడా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఇష్యూ మీద స్పందించలేదు. మరి ఎందుకు ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇట్లా తప్పు చేసినప్పుడు ఎందుకు వీళ్ళు ప్రశ్నించట్లేదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింద వరకు కంప్లీట్గా మౌనంగా ఉంటుంది? ఇది కంప్లీట్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఒక తప్పుడు ఇంప్రెషన్ని తీసుకుపోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మిలాఖత్ అయినాయి అనే ఒక అంశాన్ని బలంగా మనంతటా మనమే పబ్లిసిటీ చేసుకుంటున్నాము, పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పేసి క్యాడరే బాధపడుతూ ఉన్నారు, కాంగ్రెస్ క్యాడర్. సో మరి ఒక కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకే ఇన్ని అనుమానాలు, ఇన్ని డౌట్లు వస్తూ ఉంటే మరి ఎందుకు ప్రభుత్వ పెద్దలకి, పార్టీ పెద్దలకి, పీసీసీ చీఫ్గా ఉన్న వ్యక్తికి కావచ్చు, మంత్రులుగా ఉన్న వాళ్ళకి కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కావచ్చు ఎందుకు ఈ అంశంలో సీరియస్గా చర్యలు తీసుకోవాలని అనిపిస్తలేదు? వెంటనే నిందితుని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే ఇంతగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వదిలేసిన స్కీములు కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలు, ధాన్యం కొనుగోలు, ఇట్లా రకరకాలుగా విభిన్న వర్గాల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. సో ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా, బండి భగీరథ్ మీద నమోదైనటువంటి కేసు ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తిరగబడతా ఉన్నారు. ఇది సత్యం. ఇది సోషల్ మీడియాలో కంప్లీట్గా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు, ఆ కాంగ్రెస్ పార్టీ కొన్ని హ్యాండిల్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళే కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసుకుంటున్నారు, మేము బీజేపీకి సరెండర్ అయినాము అనే సంకేతాలు ఇచ్చేలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడే ఉన్న దీనికి సంబంధించిన అప్డేట్స్ పెడితే దాని కింద కొన్ని 100 కామెంట్స్ వస్తున్నాయి. అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎందుకు ఇంత కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసుకుంటున్నారు? మరి రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని చెప్పి అంటారు. సో ఇక్కడ మరి ఆత్మహత్యనే చేసుకుంటున్నాడు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఏ పార్టీ నుంచి ఉంటారు అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. మొన్న ఓపెన్గా ప్రధానమంత్రి ఒక వేదిక మీద నుంచి ఆయనకు ఆఫర్ ఇచ్చింది,
ఆయన వేదిక ఆయనతో పాటు పంచుకోవడం కూడా విమర్శలకు కారణమైంది. కేంద్ర మంత్రితోటినే ప్రధానమంత్రితోటి పోయి వేదిక పంచుకొని ఆ ఈకలు పక్కపక్కలు ఇదంతా కూడా విమర్శలకు దారితీసింది. అంటే ఒక సీరియస్నెస్ ఉన్నటువంటి కేసు, ఒక అమ్మాయికి సంబంధించినటువంటి కేసులో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అట్లా వ్యవహరించడం చాలా చాలా విమర్శలు కారణమవుతా ఉంది. ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటి అంటే 2012లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పోక్సో యాక్ట్ తీసుకొచ్చారు. చిన్నారుల మీద నేరాలు జరిగినప్పుడు, ఇట్లాంటి లైంగిక దాడులు జరిగినప్పుడు కఠినంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో 2012లో ఇదే కాంగ్రెస్ పార్టీ కూటమి, యూపీఏ కూటమి ఉన్నప్పుడు ఆ చట్టం తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నారు. మరి ఆ చట్టం ఎక్కడ అమలవుతా ఉంది, చట్టంలో ఉన్న అంశాలు ఎక్కడ అమలవుతా ఉంది? బాధితురాలు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేయాలి, బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, అమ్మాయికి కొన్ని మెడికల్ టెస్టులు చేయాలి, చేసిన తర్వాత నిందితుని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. మనం రీసెంట్గానే 1-2 కేసుల్లో కూడా నిర్మల్ సంగారెడ్డిలో వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కానీ ఇక్కడ ఈ కేసులో జరగట్లేదు. అన్ని కేసుల్లో లాగా, అన్ని చోట్ల నమోదైన పోక్సో కేసులాగా ఇక్కడ జరగట్లేదు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా గమనిస్తున్నారు, కాంగ్రెస్ క్యాడర్ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ క్యాడర్ గమనించి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నది. ప్రభుత్వం తప్పు చేస్తున్నది, ఒక ప్రత్యర్థి పార్టీ వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని కాపాడుతున్నది. సరే ఆయన తప్పు చేయకపోయి ఉంటే కాపాడితే ఏం కాదు, కానీ తప్పు చేసిన వ్యక్తిని, ఒక సీరియస్ క్రైమ్ చేసినటువంటి వ్యక్తిని కాపాడుతున్నదని చెప్పేసి వాళ్ళు చాలా ఆగ్రహంతో. సో ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో ఈ అంశంలో రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేసిన వాళ్ళంతా కూడా మెజారిటీగా బీజేపీ వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయకపోవడం, ఈ వ్యవహారాన్ని అంతా కూడా వాళ్ళు డిఫెండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయనకు పారిపోయే హక్కు ఉన్నది, పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులది అని చెప్పి రివర్స్లో పోస్టులు పెడతా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక విభిన్నమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ కేసును బట్టి తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ఉన్నదే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ, కానీ బీజేపీ వాళ్ళ ప్రభుత్వం లేదు ఇక్కడ. కానీ బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను, పోలీసులు చేస్తున్నటువంటి మిస్టేక్స్ని, ఈ కేసులో జరుగుతున్న వైఫల్యాల మీద ప్రశ్నించిన వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. బాధితురాలి కుటుంబం మీద తప్పుడు సమాచారంతో వీడియోలు చేస్తూ ఉన్నారు. బాధితురాలి కుటుంబాన్ని ఇంకా ట్రామాలోకి నెట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి కరెక్ట్ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఎందుకు మీరు నిందితులను అరెస్ట్ చేయట్లేదని క్వశ్చన్ చేస్తే వచ్చిగా వాళ్ళ రెగ్యులర్ ఫార్మాట్లో ఏవేవో సంబంధం లేని అంశాలు తీసుకొచ్చి కింద కామెంట్ల రూపంలో పెట్టడం, ఇవన్నీ చేయడం, ఇవన్నీ నడుస్తాం. సో అందుకే మేబీ ఇవన్నీ గమనించిన తర్వాతనే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో రివర్స్ అవుతూ ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు, కీలక పోస్టుల్లో ఉన్న వాళ్ళు బహిరంగంగా స్పందిస్తే బాగోదని ఆగుతున్నారో తెలియదు, కానీ క్యాడర్ మాత్రం చాలా వరకు కార్యకర్తలు, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు మాత్రం ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. మరి ఇప్పటికి కూడా అది ప్రభుత్వం గమనించిందా లేదా తెలియదు. సో ఇప్పటికి కూడా మరి వాళ్ళకే మద్దతు ఇస్తున్నట్టు, నిందితుడి వైపే మద్దతు ఇస్తున్నట్టు, నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టే స్టిల్ కనిపిస్తూ ఉన్నాయి. మరి సొంత పార్టీ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కన్సిడర్ చేయకుంటే ఎట్లా? జర్నలిస్టుల అభిప్రాయాన్ని కన్సిడర్ చేయకపోవచ్చు, ప్రతిపక్షాల డిమాండ్ని కన్సిడర్ చేయకపోవచ్చు, కానీ సొంత పార్టీ క్యాడర్ కదా చెప్తున్నది. సొంత పార్టీ క్యాడర్ ఇట్లా కాదు, కరెక్ట్ కాదు, ఇది చేయడం, శిక్ష వేయాలి, నిందితుని పైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుందనేది ఇప్పటికి కూడా ఒక సస్పెన్స్. థ్యాంక్ యూ.